హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ నెస్ట్. ఈ వీడియో శ్రీశైలం ట్రిప్ గురించి మా స్టైల్లో ఒక చిన్న వీడియో. మేమైతే టీఎస్ఆర్టీసీ ఆన్లైన్ పోర్టల్లో బస్ బుక్ చేసుకున్నాం. పికప్ పాయింట్ వచ్చి ఎంజీ బస్ స్టాప్ ఇచ్చారు ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 23. ఇప్పుడే బస్సు వచ్చింది, సో బస్సు ఎక్కుతున్నాం. స్విచ్ టు శ్రీశైలం. మేమైతే ఆఫ్లైన్లోనే అకామిడేషన్ బుక్ చేసుకున్నాము, కానీ ఆన్లైన్లో కూడా అకామిడేషన్ అవైలబుల్ ఉంది త్రూ శ్రీశైలం అఫీషియల్ పోర్టల్ అండ్ యాత్రద మ్యాప్. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్తున్నాం. ఫస్ట్ దర్శనం మండే టు ఫ్రైడేనే అవైలబుల్ ఉంటుంది, వీకెండ్స్లో అవైలబుల్ ఉండదు. సో ఈ దర్శనాన్ని మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి దర్శనం చాలా తొందరగా అయ్యింది అండ్ చాలా బాగా అయ్యింది. సో నెక్స్ట్ మీరు బయటకు వచ్చిన తర్వాత పిక్స్ ఏమైనా దిగాలి అంటే టెంపుల్కి కొంచెం డిస్టెన్స్లో దిగచ్చు. టెంపుల్కి రైట్ సైడే మెయిన్ ఎగ్జిట్ ఉంటుంది. సో ఎగ్జిట్కి ఆపోజిట్లోనే ప్రసాదాల కౌంటర్ ఉంటుంది. ఫాస్ట్గా అక్కడే టిఫిన్స్ చేసేసి నియర్ బై ఉన్న మస్ట్ విజిట్ 5 ప్లేసెస్ చూడడానికి స్టార్ట్ అయ్యాం. మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ సాక్షి గణపతి దేవాలయం. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళే రీజనబుల్ ప్రైజెస్కి కొబ్బరికాయలు అమ్ముతున్నారు. సో అవి తీసుకొని బయటే కొట్టేసి టెంపుల్ లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఫోన్స్ అయితే టెంపుల్కి కొంత డిస్టెన్స్ వరకే అలో ఉంది, టెంపుల్ నియర్కి అయితే అలో లేదు. సో మీరు పిక్స్ అవి దిగాలనుకుంటే టెంపుల్కి కొంచెం డిస్టెన్స్లోనే దిగొచ్చు. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే సాక్షి గణపతి టెంపుల్. టెంపుల్ బయటికి రాగానే ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు, ఒకసారి చెక్ చేసుకొని కొనుక్కోండి. మేము సెకండ్ విజిట్ చేసిన టెంపుల్ శ్రీ లలితాదేవి శక్తిపీఠం. అండ్ ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే ఆరా అయితే చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్లో మాకు ఈ క్యూటీ కనిపించింది, దీని పేరు రాకీ. అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరూ దీనికి హాయ్ చెప్పండి. అండ్ ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే హటకేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ కూడా లోపలికి ఫోన్స్ ఎలో లేదు, సో బయట నుంచే నేను వీడియో తీస్తున్నాను, చూడండి. లోపలైతే మనకి శివలింగం ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ దగ్గర చాలా మంకీస్ ఉన్నాయి, అందులో ఇది మమ్మల్ని చాలా హడావిడి పెట్టింది. అండ్ ఫోర్త్ ప్లేస్ శిఖర దర్శనం, మస్ట్ విజిట్ ప్లేస్ అండ్ శ్రీశైలం. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది, చూసేద్దాం రండి. అండ్ ఇక్కడ బైలాక్యులర్ కూడా ఉంది, క్లియర్ వ్యూ కావాలంటే చూడొచ్చు. అండ్ ఇక్కడ స్థల పురాణం ఏంటంటే, ఈ నందిలోంచి టెంపుల్ యొక్క గోపురాలను చూడడం వల్ల మోక్షం కలుగుతుంది అని చెప్తారు. సో ఇక్కడ నుంచి మనం ఆ టెంపుల్ యొక్క గోపురాలని చూడొచ్చు. అండ్ ఫిఫ్త్ ప్లేస్ పంచదార అండ్ పాలధార. ఇది అక్కడికి వెళ్ళే వే అనమాట, కిందకి మెట్లు దిగుతూ మనం వెళ్ళాలి అక్కడికి. ఇప్పుడే మేము రోప్వే పాయింట్ రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళి పాతాళ గంగాని దర్శించుకుందాం రండి.
ఇప్పుడే రోప్‌వే ద్వారా కిందకి వచ్చాం. ఇక్కడ నుంచి బోట్ ద్వారా రివర్ బ్యాక్ సైడ్ వాటర్‌ని చూద్దాం. అండ్ అలాగే పవిత్రమైన పాతాళ గంగని దర్శించుకుందాం. అండ్ ఈ క్యూటీస్ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమంటున్నాయి. ప్లీజ్ చేసేయచ్చు కదా! ఇప్పుడైతే బోట్ జర్నీ స్టార్ట్ అయ్యింది. చూసేద్దాం రండి. మీరు ఈ వ్యూ చూస్తూ ఉండండి. నేను కూడా ఫస్ట్ టైం విన్న ఒక స్టోరీని మీతో షేర్ చేసుకుంటాను. అది ఏమిటంటే శ్రీశైలంలో జంట నందులు ఉండేవి. అది ఒకటి ప్రధాన ఆలయంలో గర్భగుడికి ఎదురుగా ఉండేది శనకల బసవన్న. దాని గురించి మనందరికీ తెలుసు. అండ్ రెండవది ఉబ్బల బసవన్న. అది పవిత్రమైన కృష్ణా నది మధ్యలో 700 అడుగులు లోపల ఉంటుంది. పూర్వం అంటే ఈ డ్యామ్ కట్టకముందు అందరూ కూడా ఇక్కడే ఉన్న ఉబ్బల బసవన్నని దర్శనం చేసుకున్న తర్వాతే శనగల బసవన్నని దర్శనం చేసుకునేవారు. అండ్ ఈ డ్యామ్ కట్టేటప్పుడు ఉబ్బల బసవన్నని తొలగించడానికి ప్రయత్నించారు. కానీ అదేమీ కుదరకపోవడం వల్ల అలానే ఉంచి ఈ డ్యామ్ కట్టేశారు. సో అప్పటి నుంచి ఇక్కడికి ఎవరూ రావట్లేదు అని చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీరు కూడా నాతో పాటు ఈ ట్రిప్ ఎంజాయ్ చేసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఆల్సో బెల్ సింబల్ క్లిక్ చేయడం